సో గైస్ ఈ వీడియోకి నేను ఇంట్రో అయితే రికార్డ్ చేయలేదు, అందుకే తర్వాత రికార్డ్ చేస్తున్నా. సో ఏంటంటే మన మంగళగిరిలో ముక్కోటి అంటే ఇంకెక్కడ ఇంత బాగా జరిగిద్దంటే, అండ్ ఆ ముక్కోటికి నాకైతే సేవ చేయడానికి ఛాన్స్ వచ్చింది. సేవ అంటే ఏముండదు, అక్కడికి వెళ్ళి లైక్ జనాలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ క్రౌడ్స్ని కంట్రోల్ చేయడం కానీ, అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న వాలంటీర్గా చేయడం కానీ అవన్నీ ఛాన్సెస్ వస్తాయి. ఇప్పుడు తిరుపతిలో మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో జరగండి జరగండి అంటారు చూసారా ఆ క్రౌడ్స్లో. సో దానికైతే ఛాన్స్ వచ్చింది. సో దానికైతే లిటరలీ నేను వచ్చిన రోజు నాకు తెలిసిన వాళ్ళ అంకుల్ ఉంటే చేస్తామని అడిగారు. ఇంకా ఎవరు వదులుకుంటారు చెప్పండి, ఇంకా వెంటనే నేను చేస్తా అని చెప్పా. సో దానికైతే నేను వెళ్ళిపోతున్నా. అండ్ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 2 నుంచి 8 o'clock వరకు. బట్ నేను కొంచెం ఎక్కువసేపే చేశా, మీరు చూస్తే అర్థమైంది ఈ వీడియో అయితే. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుందంటే మా మంగళగిరిలో ముక్కోటి అంటే ఎలా ఉంటుంది చూపిస్తా. జనాలు ఎలా ఉంటారు, 2 o'clockకి ఎలా ఎంతమంది జనాలు ఉంటారా లేదా, అసలు ఎక్కడైనా ఉంటారా, ఇక్కడ ఉంటారు చూడండి. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు వచ్చింది వేరు. నేను నాలో క్రౌడ్ కంట్రోల్ చేయడమే అనుకుంటా, అక్కడ నుంచి జనాల్ని వెళ్ళమని అలా చెప్పడం అనుకుంటా అది అనుకున్నా. బట్ నాకు వచ్చింది డైరెక్ట్గా టికెట్ కౌంటర్ దగ్గర నాకు ఇచ్చారు. సో డైరెక్ట్గా మనీ తీసుకునే చోట ఇచ్చారు. సో అదనమాట, ఏదేం లేదు. సో ఇంకా వీడియో అయితే చూడండి, బాగుంటుంది. అండ్ మంగళగిరి వాళ్ళు అయితే కింద కామెంట్స్లో చెప్పండి మంగళగిరిలో ఎంతమంది ఉన్నారు, తెలుసు కదా వీడియో ఎంతమంది చూస్తున్నారు మంగళగిరి వాళ్ళు కూడా. సో అదే గాయస్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో న్యూ ఇయర్ ముందు రోజు ఈరోజు 30. సో ఈరోజు అయితే ముక్కోటి అనమాట మంగళగిరిలో. సో మనకైతే ఛాన్స్ దొరికింది సేవ చేయడానికి గుడి దగ్గర. లైక్ ఏం చేస్తామంటే గుడి దగ్గర మా నుంచొని అందరినీ జరగండి జరగండి అనాలి. సో అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock. సో 2 to 8 o'clock వరకు చేయాలన్నమాట. ఇది 8 to 9 అయింది, అలా అటు ఇటు టైమింగ్స్ ఉంటాయి. బట్ ఈ టైమింగ్స్ అనమాట. సో అక్కడ దాకా వెళ్ళాలి టెంపుల్. ఇక్కడ పక్కనే ఒక 800 meters 1 kilometer నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ప్రస్తుతానికి అయితే. సో అది చేసి అండ్ మనం రేపు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నాం. చూంటే ఎవరు లేరు, కనిపిస్తుంది చూసారు అక్కడ, ఇది కదా అక్కడ లైటింగ్, ఇంకొంచెం అక్కడ గుడి అనమాట మాది నరసింహస్వామి టెంపుల్. జనాలు చాలామంది వస్తారు, చాలా బాగుంటుంది చెప్తున్నా కదా. ఇప్పుడు తిరుపతిలో ఎలా అయితే జనాలు ఎంతమంది ఉంటారని కంట్రోల్ చేస్తారు చూడు, జరగండి జరగండి అంటారు చూసారా, సేమ్ ఇంచుమించు అలాగే ఉండేది ఇక్కడ కూడా. అంటే ఆ క్రౌడ్ కొంచెం అలాగే ఉంటుంది, ఎందుకంటే మంగళగిరి ముక్కోట్లు అంటే మామూలుగా ఉండదు. సో మనం దానికి వెళ్తాం. సో మనైతే వచ్చేసాం. సో చాలామంది ఉన్నారు, కొంచెం ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారు. సో నా ఏజ్లో ఎవరు దొరకరు కూడా. నా ఏజ్ ఏంటి, మనకి ఒక ఐడి కార్డ్ ఇచ్చారు. అండ్ అక్కడ ఉన్నారు 3 o'clock అంట స్టార్ట్ అయ్యేది. సో ఇప్పుడు టైం అంతే 2:10 అయింది. సో ఒకసేపు అయితే స్టార్ట్ అయ్యిద్ది. తర్వాత నిదానంగా అప్పుడు గుడి ఓపెన్ చేస్తే అప్పుడు జనాలు స్టార్ట్ అయిపోతారు. అప్పుడు దాకా కొంచెంసేపు కూర్చొని దేవుడి పాటలు వినడమే. అదే సో మనకైతే టికెట్ కౌంటర్ దగ్గర ఇచ్చారు. అండ్ అక్కడ మనం ఏం చేయాలి, టికెట్ చూసి వాళ్ళు తీసుకునేది చూసి అక్కడి నుంచి పంపించాలి, అదే ఇచ్చారు. సో ప్రజెంట్ అక్కడే రికార్డింగ్ చేయను. సో అక్కడి నుంచి కొంచెం బిజీగా ఉంటా, అటు ఇటు సరిపోతుందిగా. మళ్ళీ 9 o'clock కలుద్దాం. భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి, భక్తులు అందరూ కల్పించగలరు, చేసుకున్నట్టుగా అవకాశం కల్పించగలరు. జేబు దొంగలు, ఆడవారి మెడలో గొలుసులు దొంగలించే స్నేహితులు ఉంటారు. అందరూ అప్రమత్తంగా ఉండగలరు. ఇట్లు పూర్తి కావున దయచేసి భక్తులు అందరూ అప్రమత్తంగా ఉండగలరు. ఇట్లు మంగళగిరి పోలీసు భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి, భక్తులు అందరూ ఇటువంటి తోపులాటలు. చూసారుగా జనాలు ఎంత ఉన్నారు, అది హడావిడి. సో అనుకున్న దానికంటే చాలాసేపు అయింది. ఇప్పుడు 10 అయిపోయింది, 11 అయిపోయింది. నేనేమో పొద్దున్న 3కి వచ్చా.
లేదు 2కి వచ్చా, స్టార్ట్ అయిన డ్యూటీ 3 o'clockకి. ఇప్పుడు దాకా చేస్తూనే ఉన్నా. అందరూ వెళ్ళిపోయారు, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఒక్కడిని మిగిలిపోయా. ఎందుకంటే మన టైం అలాంటిది కాబట్టి మనకి ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. సో అందరూ 9 కల్లా వెళ్ళిపోతే నేను ఒకటి 11 దాకా ఉండాల్సి వచ్చింది. ఏదో ఒకటి దేవుడి దగ్గరగా చేస్తుంది, మంచిదేగా. సో ఇప్పుడు దర్శనం తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఆడవారి బడిలో భక్తులు దొంగిలించే టైం స్నాచర్లు ఉంటారు. కావున దయచేసి భక్తులు అందరూ కెమెరా ఒకటి పాడైపోయింది. నీకు డ్యూటీ నాదా. సో మనం మార్నింగ్ 4 నుంచి 11 వరకు ఉంటే ఇగో ఈ పులిహార దొరికింది. ఇప్పుడు టిఫిన్ తినాలి. మనది ఉప్మా ఉప్మా తినలేదు. ఉప్మా వద్దనుకొని పులిహార తినేసి ప్రసాదం పెడితే. సో మిగతా అందరికీ 9 o'clock అయిపోయిందంటే మనమే 11 o'clock అయిపోయినాం. పర్లేదు, మనకి డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు. అదేం లేదులే, పర్లేదు. దేవుడి దగ్గర చేస్తే ఎక్కువసేపు చేస్తే మనకి పుణ్యం వచ్చింది. ఆ బ్రో. సో ఇప్పుడు దాకా ఆ బ్రోతో మాట్లాడా. సో ఇప్పుడే కలిసాం. ఆ బ్రోతో నాతో పాటు చేశారు. కిరణ్ ఆడి పేరు, అదే తన పేరు కిరణ్. సో నాతో పాటు టెంపుల్తో పాటు చేశారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి డ్యూటీ పడిద్ది ఒక్కొక్క చోట. నాకు కౌంటర్ దగ్గర పడింది, వాడికి క్రౌడ్ కంట్రోలింగ్ దగ్గర పడింది, కొంతమందికి టికెట్ చెకింగ్ దగ్గర పడింది. సో అలాగా. సో మాట్లాడాం, మామూలు కలిసి ఇప్పుడు కలిసే వచ్చాం. బ్రో యూపీ నుంచి వచ్చాయండి, ఉత్తరప్రదేశ్. మన హైదరాబాద్ నుంచి వస్తే బ్రో యూపీ నుంచి వచ్చి ఇంకా ఇక్కడ ఛాన్స్ అయితే ఇక్కడ వచ్చేసారు. ఫస్ట్ టైం నాకు, ఫస్ట్ టైం ఆ బ్రోకి ఫస్ట్ టైం. సో అదే అనమాట గాయస్, చాలా బాగుంది. ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ డ్యూటీ చేయడం చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు ఫీల్ అవ్వాల లైక్ ఇక్కడే ఉండిపోయాను ఏంటని, అలా ఏం లేదు. చాలా బాగుంది. దేవుడికి ఒక 1 minute ఇక ప్రసాదం పెడుతున్నారు, తీసుకునే కోసం. టిఫిన్ ఎలాగో తినలేదు కాబట్టి మనకి ఈ ప్రసాదాలతోనే సరిపోతుంది. లేకపోతే పొద్దున్న 3 గంటల నుంచి 11 o'clock ఏం తినకుండా నేనైతే అసలు ఉండలేను. ఎందుకంటే నాకు ఆకలి బాగా వేసింది. ఏం తినకపోతే పడిపోతాం. దాని మీనింగ్ అలా కాదు. సో ప్రసాదం అంటే కొంచెం ఇష్టమే కాబట్టి మొన్నటి నుంచి ఎందుకు ఇష్టమైంది. అప్పటి నుంచి దొరికిన చోట వేసేసారు. ప్రసాదాన్ని ఎవరు కాదంటారు చెప్పండి. సరే గైస్, ఇంటికి వెళ్తున్నా అంతే గైస్, మళ్ళీ తర్వాత కలుసుకుందాం. అంతే అనమాట. సో చూసారు కదా మా మంగళగిరి ముక్కోటి ఎంత బీభత్సంగా ఉంటుందో. ఈసారి చాలా జనం ఉన్నారు. తిరుపతి లాగే దర్శనం 3-4 గంటలు. అంటే అది ఇంకా ఎక్కువే అనుకో, ఇది కొంచెం తక్కువే, బట్ చాలా ఎక్కువ. ప్రతి ఇంత లేదు, చాలా క్రౌడ్ ఉంది. చాలామంది అడిగా, అక్కడ చెప్పారు కూడా ఇంత లాస్ట్ ఇయర్ ఇంత ఎప్పుడు ఇంత లేదు, చాలామంది వచ్చేసారని. అంత బాగా అయింది గైస్. ఓకే, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.